బీరకాయ శనగపప్పు కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కర్రీ చేస్తే ఇష్టంగా తినేస్తారు. దీనికి 1/2 కేజీ బీరకాయలను పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను, మిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కప్పు శనగపప్పును ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, బీరకాయ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలను 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. శనగపప్పు, బీరకాయ రెండు బాగా ఉడికిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా షుగర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని, తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే కొద్దిగా తురుముకొని వేసుకోవచ్చు. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది. దీనిని రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.